సూర్య నటించిన రెట్రో సినిమా తెలుగులో మిశ్రమ స్పందనను పొందింది. అయినప్పటికీ తమిళనాడులో మంచి వసూళ్లను సాధించి 100 కోట్ల మార్కును దాటింది. అయినప్పటికీ తమిళనాడులో మంచి వసూళ్లు మరింత పెరిగేవి. సూర్య లేటెస్ట్ మూవీ రెట్రో తెలుగులో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రావట్లేదు. మరోవైపు తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి టాక్ వసూళ్లు వస్తున్నాయి. దీంతో గతేడాది సూర్య నటించిన కంగువ సినిమా రిలీజ్ అయింది. దీనిపై సూర్యతో పాటు అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ డిజాస్టర్ అయింది. దీంతో రెట్రోతో కమ్ బ్యాక్ గ్యారంటీ అనుకున్నారు. కానీ ఇది తమిళనాడు వారికే పరిమితమైనట్లు కనిపిస్తుంది. తాజాగా 5 రోజుల తర్వాత పని డిజాస్టర్ అయింది. దీంతో రెట్రోతో కంబ్యాక్టించారు. ఎలాగైతేనేం సూర్య మూవీకి ఈ విషయంలో అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ తెలుగులోనూ హిట్ అయ్యింటే ఈ నంబర్స్ మరింత పెరిగేవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరోవైపు నాని హిట్ 3 చిత్రానికి 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ రోజు పోస్టర్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే సూర్య కంటే నానినే ముందున్నాడు. ప్రస్తుతం సూర్య తమిళ నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. త్రిష హీరోయిన్. ఈ దీపావళికి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేయబోతున్నాడు. అధికారికంగా ఇదివరకే ప్రకటించేశారు కూడా. తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినా తమిళంలో మంచి ఆదరణతో సూర్య రెట్రో 100 కోట్ల మార్కును దాటింది. ఆయన తదుపరి చిత్రాలు అభిమానుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.